హలో గైస్, వెల్కమ్ టు ఆంధ్ర వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. రోమన్ రైన్స్ రెస్ల్మేనియా 40లో ది అండర్స్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ని ఓడిపోయిన తర్వాత మనం ఎప్పుడు చూడలేము రోమన్ రైన్స్ ని. ఆ తర్వాత జూన్ 26న రోమన్ రైన్స్ వాళ్ళ నాన్న చనిపోయిండు. అతని అంత్యక్రియలు చేస్తూ ఉండగా తీసిన ఫొటోస్ ఇవి. నిజంగా అమెరికాలో చనిపోతే నిజంగా బాధ ఉండదు, ఏముండదు, హ్యాపీనెస్గా తీసుకెళ్తారబ్బా. మన దగ్గర అయితే ఓ అమ్మో చనిపోయినరు, ఓ నాయన చనిపోయినరు అనుకుంటా ఏడుచుకుంటా తీసుకెళ్తారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ ఫైనల్లీ రోమన్ రైన్స్ తన ఫ్యామిలీని మీట్ అయ్యాడు. నిజంగా చాలా పెద్ద ఫ్యామిలీ రోమన్ రైన్స్ ఫ్యామిలీ. నిజంగా రోమన్ రైన్స్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. అతని ఫ్యామిలీ మొత్తానికి మీరు చూస్తే షాక్ అయిపోతారు. నిజంగా చాలా పెద్ద ఫ్యామిలీ రోమన్ రైన్స్ ది. ఆ ఫ్యామిలీని మీట్ అయ్యాడు రోమన్ రైన్స్. నిజంగా చాలా అంటే చాలా పెద్ద ఫ్యామిలీ రోమన్ రైన్స్ ది. నిజంగా ప్రపంచంలో అతిపెద్ద రెజ్లింగ్ ఫ్యామిలీ ఏదైనా ఉందా అని అంటే అది రోమన్ రైన్స్ ఫ్యామిలీ. పెద్ద పెద్ద రెజ్లర్స్ ద రాక్ కూడా రోమన్ రైన్స్ ఫ్యామిలీ నుంచే బిలాంగ్ చేస్తాడు. రెస్ల్మేనియా 40 తర్వాత రోమన్ రైన్స్ ని మనం ఇప్పుడు ఇలా చూస్తున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయిండని మనం రోమన్ రైన్స్ ని చూడగలిగాం. లేకపోతే డబ్ల్యూడబ్ల్యూఈలో వచ్చేదాకా చూడలేకపోతుంటే రోమన్ రైన్స్ ని.